మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరలా మనకిచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 11 నుండి 16 వచనాలలో యేసు ప్రభు ఒక కుష్ఠవాణిని బాగు చేయటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ భాగాన్ని ఈ సమయంలో మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనునిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువుని ప్రతిసారి మన అవసరాల కొరకు అడుగుతూ ఉంటాం. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత కొరకు కండ్లు మూసుకుని అదృశ్యుడైనటువంటి దేవాది దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఎదురుగా ఒక వ్యక్తితో మనం ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన అవసరాలను గూర్చి తెలియచేస్తూ ఉన్నప్పుడు, అది కూడా ఎదుటి వ్యక్తికి మన అవసరాన్ని గూర్చి తెలియచెప్పి వాని నుండి పొందుకోవాలి అని మనం మాట్లాడతాం. ఇక్కడ ఈ వ్యక్తి లేక ఈ కుష్ఠరోగము కలిగిన వ్యక్తి యేసు ప్రభువు దగ్గర ఎదురుగా నిలువబడి లేక మోకరించి మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలి అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన యొక్క అవసరాలు లేక తనకున్నటువంటి వ్యాధి పోగొట్టమని యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఎదురుగా ఉన్నాడు గనుక అతడు ఆయనకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది కూడా ప్రార్థనే. చాలా మందికి కళ్ళు మూసుకొని చేసేదే ప్రార్థన అనిపిస్తుంది. అవునండి. ఏకాగ్రత చూపించగలిగితే నీ ఎదుట ఉన్నవారు ఏది కూడా నిన్ను ఆకర్షించకుండా ఉంటే కళ్ళు తెరిచైనా ప్రార్థన చేయొచ్చు. కానీ అట్టి ఏకాగ్రత మనకు లేదు గనుక కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. వాక్యము వినటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. కనుక ఈ వ్యక్తి యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు గనుక ఇతడు ప్రభువుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువుకి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇతడు అడిగినటువంటి విధానం, ఇతడు ఉపయోగించినటువంటి పదజాలం ఇప్పుడు మీతో నేను పంచుకోవాలని పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడుతూ ఉన్నాను. మనం అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, అనేక మార్లు చేస్తూ ఉన్నాం. కొన్ని అడిగిన వాటికి జవాబులు పొందుకుంటూ ఉన్నాం, కొన్నింటికి జవాబులు రావటంలే. మనం అనుకుంటాం, నేను అడుగుతూ ఉన్నాను, ప్రభు ఇవ్వటం లేదు అని అనుకుంటాం.
కొన్నిసార్లు ఆయన చిత్తం కాదేమో అని సరిపెట్టుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతే తప్ప మనం అడిగింది సరైన విధానంలో లేదు, అడిగింది సరైనది కాదు అని ఎప్పుడు అనుకోం. అడిగేవి మామూలుగా కూడా అడగం. ఏదో 10 రూపాయల పెన్ను గురించో, ఏమండి ఒక 200-300 చెప్పుల గురించో అడగం. లక్షల ఖరీదైన అడుగుతూ ఉంటాం. ఎలాంటివి అడుగుతామండి? నా కుమార్తె నార్మల్ డెలివరీ అవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అదే గనక హాస్పిటల్లోకి వెళ్ళి డెలివరీ చేయించుకోవాలంటే, సిజేరియన్ చేయించుకోవాలంటే కనీసం ఒక 40-50 వేలు పట్టుకోవాలి. ఇప్పుడు 40-50 వేల అవసరాన్ని నా కుమార్తెకు నార్మల్ డెలివరీ ప్రభువా అని ఒక్క మాటలో అడిగేస్తాం. ఏమండి, అంత ఖరీదైనది అతి సునాయాసంగా ఒక్క మాటలో అడిగేస్తాం. మరి అంత ఖరీదైనది అదొక్కటే ఉంది. ఇల్లు కట్టుకోవాలి ప్రభువా అంటాం, లక్షల ఖరీదు. బండి కొనుక్కోవాలి ప్రభువా అంటాం, 1,00,000 పైనే. కారు కొనుక్కోవాలి ప్రభువా అని అడుగుతాం, లక్షల్లో ఉంటుంది. పిల్లలు పెళ్లి చేయాలి ప్రభువా అని అడుగుతాం, లక్షల్లో ఖర్చు అవుతుంది. పిల్లలకు ఉద్యోగం రావాలి ప్రభువా అని అడుగుతాం. అన్ని ఖరీదైనవి అడుగుతామండి ప్రభువుని. కూరగాయలు కొనుక్కోవాలి ప్రభువా అని ఎప్పుడు అడగం. కూరగాయలకి డబ్బులు ఇమ్మనం. ఎందుకు? ఏమండి, అడిగేటప్పుడు మరి అంత ఖరీదైన వాటిని ప్రభు దగ్గర నుంచి అడుగుతూ ఉన్నప్పుడు మనం అడిగింది ప్రభు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో మనం అడగాలి. ఏదో ఒక రాయేద్దాం, అందరూ అడుగుతున్నారు, వాళ్ళతో పాటు నేను అడుగుతూ ఉన్నాను అని ఒకవేళ అనుకుంటే అది అయ్యేటటువంటిది కాదు. మనం అడుగుతూ ఉన్నప్పుడు ఖరీదైన వాటిని ప్రభువు నుండి పొందుకోవాలని అడుగుతున్నాం గనుక, అడుగుతున్నప్పుడు కూడా అతి జాగ్రత్తగా అడగాలి. ఆయన ఇచ్చేటట్లుగా అడగాలి. అడుగుతున్నవి వాక్యానుసారంగా అడుగుతున్నామా లేదా కూడా పరిశీలన చేసుకోవాలి. అడుగుతున్నవి వాక్యానుసారంగా అడుగుతున్నామా లేదా కూడా పరిశీలన చేసుకోవాలి. ఏవి పడితే అవి అడిగితే అవి ప్రభువు దగ్గర నుంచి మనం పొందుకోలేం. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అడగటం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ప్రభువు సన్నిధికి చేరి ప్రభువు నుండి నీకు సమాధానం రావాలి అని అంటే అడగటం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ కుష్ఠరోగము కలిగినటువంటి ఈ మనుష్యుడు యేసు ప్రభువును చూశాడు. యేసు ప్రభువుని చూసిన వెంటనే వాడు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? సాగిల పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోకరించి ప్రార్థన చేద్దాం అని అంటే మోకరించగలిగిన వాళ్ళు కూడా కూర్చుంటున్నారు. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఎలా వింటాడు? మోకరించలేని నాలంటోడు అంటే అనుకోవచ్చు. మోకరించగలిగిన స్థితి ఉండి, మోకరించగలిగిన బలముండి, మోకరిస్తే తిరిగి లేవగలిగే బలమున్న వ్యక్తులు కూడా మోకాళ్ళు వెయ్యం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో మనం అడిగేవి ప్రభువు కోసం కాదు, నీ కోసం, నా కోసం. ఏమండి, మనం అడుగుతున్నవి మన కోసం, ప్రభువు కోసం కాదు. కనుక రేషన్ డిపో దగ్గరైనా
ఆ బండి వచ్చినప్పుడైనా ఆ ఎండలోనైనా నిలబడి అరగంట ఆలస్యమైనా ఉంటాం కానీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి 5 నిమిషాలు ఆగం ఏమా, ఆగలేం. అక్కడ ఆగుతాం, గంట ఎదురు చూస్తాం, కుయ్యి 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 అని ఆ శబ్దం వస్తుంటే వచ్చేసింది అనుకుని వెళ్ళిపోతాం అక్కడికి. అక్కడికి వచ్చిన తర్వాత అది వచ్చే వరకు ఎదురు చూస్తాం. ఈలోపు నీ ముందు 10 మంది ఉంటారు. ఇది అక్కడున్న ఆ ఎదురు చూపు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నిలబడి ప్రార్థన చేయించుకోవటానికి ఉండదు. అమ్మ వెళ్ళిపోతున్నారా అంటే మీరు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అయ్య గారు, సరేలేండి తర్వాత చేయించుకుంటాను వెళ్ళిపోతారు. ఏదో పాస్టర్ గారు అవసరం లాగా. నీకు ప్రార్థన చేయటం పాస్టర్ గారికి అవసరం అనుకుంటారు. ప్రార్థన ఎప్పుడు నీ అవసరం కొరకే చేస్తావు కనుక ప్రార్థనకు నిరీక్షణ ఉండాలి. ఎలా ఉండాలండి? ఏముండాలండి? ఎదురు చూడగలగాలి. ఇక్కడ యేసు ప్రభు ఎదురవగానే వీడు అడగదలుచుకున్నది డైరెక్ట్గా అడగలే. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం అనగానే అసలు ప్రార్థన కొన్నిసార్లు మనం చేసుకునే ప్రార్థనలు కొన్ని ప్రత్యేక అవసరాలు ముందుగానే మనస్సులో పెట్టుకుని ప్రార్థన చేస్తాం. కనుక మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కలుముయిగానే యేసుప్రభువా నాకు కారు కావాలి, యేసుప్రభువా నాకు బండి కావాలి, యేసుప్రభువా ఉద్యోగం కావాలి అని అంటే నాకైతే ప్రభు ఇస్తాడని నమ్మకం లేదు. నాకైతే అవసరం కోసం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం అనిపిస్తుంది. ఈ మాన్యువల్ టైప్ రైటర్స్ ఉండే కదండి, టైప్ మిషన్లో, కంప్యూటర్లు రాకముందు ఇప్పటికీ అక్కడ కనపడుతూ ఉంటాయి. దానిలో హయ్యర్లో లోయరు హయ్యర్ ఉంటాయి. ఈ హయ్యర్లో బ్యాలెన్స్ షీట్ అని ఒకటి ఉంటుంది. హయ్యర్లో బ్యాలెన్స్ షీట్ అని ఒకటి ఉంటుంది. ఈ లీగల్ పేపర్లు పెట్టేవారు, లేకపోతే A4లు పెట్టేవారు. ఈ 2 A3 కూడా ఉన్నట్లుంది నాకు కరెక్ట్గా. పెద్ద క్యారియర్ ఉంటే A3 కూడా ఉండేది అనుకుంటా. ఈ హయ్యర్ ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నప్పుడు స్పీడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, 15 నిమిషాల టైము. ఆ తర్వాత సెకండ్ పేపర్ ఇస్తారు. ఆ సెకండ్ పేపర్లో బ్యాలెన్స్ షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ షీట్ని మనం రెండు పేపర్ల మీద ఇటు టైప్ చేసి ఈ 2 పక్క పక్కన సమాంతరంగా పెట్టినప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఈ పేపర్లోకి రావాలి. 2 కలిపి ఒకేసారి పెట్టి టైప్ చేయడానికి అవకాశం లేదు. ముందు ఒక పేపర్ పెట్టాలి, దాని మీద సగం ఉన్నది టైప్ చేయాలి, ఇటు పక్క ఉన్నది రెండో పేపర్ మీద టైప్ చేసి ఈ 2 కలిపినప్పుడు ఖచ్చితంగా గీతలు సమానంగా రావాలి. ఇక నువ్వేమి సరుకులు రాసావో దాని లెక్కలన్నీ ఇటు పక్కకు రావాలి. దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటాం. ప్రభువుని నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు నీ వాయిస్ మాత్రమే ఆయన వినడు, గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయాన్ని కూడా చూస్తాడు, నువ్వు అడుగుతున్న విధానాన్ని కూడా చూస్తాడు. కొన్నిసార్లు పెద్దల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి మాట్లాడుతూ ఉంటే కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా అని అంటారు. కాస్తంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరు, నువ్వు మాట్లాడేది పెద్దోళ్ళతో అని అంటారు. అంటే పెద్దోళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఎవరన్నా కంప్లైంట్ చేశారు అనుకోండి, అమ్మాయి అని మా పిల్లలు అట్టాగే మాట్లాడతారండి, వాళ్ళకి మాట్లాడటం చేత కాదండి అని అంటారు తల్లిదండ్రులు. ప్రభువు దగ్గర అది కుదరదు, అధికారుల దగ్గర అది కుదరదు. కనుక నీవు అడుగుతూ ఉన్నప్పుడు నీవు ఏ అవసరాలు అడిగావో ఆ అవసరాలను మాత్రమే ఆయన వినే దేవుడు కాదు, ఆయన చూచే దేవుడు కూడా. చూచుచున్న దేవుడు ఆయన. నీ హృదయాన్ని చూస్తాడు, నీవు ఏ పద్ధతిలో అడిగావో చూస్తాడు. ఈ 3 టాలీ అవ్వాలి. ఏది? నువ్వు నోటితో అడిగింది, నీ హృదయంలో ఉన్నది, నీవు అడిగిన విధానం
ఈ 3 చూసినప్పుడు ఈ 3 టాలీ అయితే అప్పుడు నువ్వు అడిగింది ఆయన ఇస్తాడు. వీడు ఎలా అడిగాడో ఏం చేశాడో చూడండి. మొదటిగా వీడు చేసిన పని ఏంటి అంటే, అడగాలనుకున్న దాన్ని డైరెక్ట్గా అడగకుండా యేసు ప్రభు ఎదుటికొచ్చి సాగిలపడ్డాడు అని వ్రాయబడి. ఈ సాగిలపడిన వాడు ఎలాంటి వాడు అనంటే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు. కుష్ఠవ్యాధి కలిగిన వానికి మనకి కనపడేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి? ఈ వేళ్ళు చివరిలో, కాళ్ళు వేళ్ళ చివరిలో, ఏమండి, ముక్కు, ఈ చెవులు, ఇవన్నీ తినేస్తూ ఉంటది ఈ వ్యాధి. ఇప్పుడు అలాంటి వ్యాధి కలిగినటువంటి ఒకడు వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు లేచాడు. ఆడ కాళ్ళ కింద ఏమి గుడ్డలేమి పెట్టుకోలే, మెత్తటి పరుపు వేసుకుని మోకరించలే. యేసు ప్రభు ఎక్కడో ఎదురయ్యాడు ఒక పట్టణంలో. ఎదురుగా వెళ్ళిన వీడు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు వేసేసాడు. మోకాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా కాలి వేళ్ళ కొనలు నేలను తాకుతాయి. బహు బాధాకరం. ఏమండి, వాడి బాధ వర్ణనాతీతం. ఏమండి, మనకన్నీ బాగుండి మోకరించాం, అడుగుతాం, మోకరించాం. ఇప్పుడు యేసు ప్రభు ఎదుటికి వచ్చిన వీడు యేసు క్రీస్తు ఎదుట సాగిలపడి ప్రభువుని అడగాలనుకున్న దాన్ని అడుగుతూ ఉన్నాడు. అక్కడ వాడు అడుగుతూ ఉన్నప్పుడు కనుపరుచినటువంటి విధేయత, యేసు ప్రభు ఎదుట సాగిలపడి ఆయన అడుగుతూ ఉన్నప్పుడు వాడి మనస్సులో అడగటం మామూలుగా వచ్చి, పిచ్చయ్య గారు 100 రూపాయలు ఇవ్వండి అంటే ఇస్తాడు ఆయన. ఎందుకు? ఇవ్వగలడు కాబట్టి. పిచ్చయ్య గారు 100 రూపాయలు ఇవ్వండి అని అన్నాం అనుకోండి, ఎల్లయ్యా అంటాడు. ఎందుకు? ఈ విధానం బాగాలే. వచ్చింది 100 రూపాయలు అప్పు కోసం, అడిగే విధానం బాగాలే. ప్రభువు దగ్గర కూడా నీవు అడిగే విధానం అతి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి నీవు అడుగుతూ ఉన్నప్పుడు, అంటే ప్రభువు సన్నిధిలో నీవు ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క ఆ విధానం ఉంటుంది చూడండి, బాడీ లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వీడు అడిగిన విధానం మనకు మార్గదర్శకంగా ఉంది. నీవు ఏ అవసరత నిమిత్తం ప్రభువుని అడగటానికి నీవు ప్రభువు సన్నిధికి వచ్చినా నీవు విధేయత చూపగలిగినంత మట్టుకు నీ శరీరాన్ని ప్రభువుకి అంగీకార యోగ్యమయ్యే ప్రార్థన చేయటానికి వంచాలి. ఏమండి, కూర్చోలేదనుకోండి, ప్రభువుకు తెలుసు కదా, నువ్వు మోకరించగలవని కూడా ప్రభువుకు తెలుసు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మోకరించగలవో లేదో ప్రభువుకు తెలుసు, నువ్వు నుంచోగలవో లేదో ప్రభువుకు తెలుసు, సాగిల పడగలవో లేదో ప్రభువుకు తెలుసు. 99 ఏళ్ళ అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేశాడు దేవునికి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు అడుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు ఎవరిని అడిగినా నీ యొక్క హావభావాలు, ముఖ కవలికలు, నువ్వు నిలబడిన విధానం, నువ్వు అడుగుతున్న విధానం, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటారు. ఏమండి, కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. మనం అడుగుతూ ఉన్నప్పుడు అంగీకారమయ్యే విధానంలో ప్రభు సన్నిధిలో మొదటగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం ఉండాలి అడుగుతున్నప్పుడు. కనుక ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఎలా అడగటానికి ముందు ఏం చేశాడట? యేసు ప్రభు ఎదుట సాగిలపడ్డాడు. ఒక్కసారి అప్పుడప్పుడు మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి. బొట్టన వేళ్ళకి ఎదురు దెబ్బలు తగిలి ఆ తొక్కు ఊడిపోద్ది, తొక్కలేసిపోద్ది. అప్పుడు మోకాళ్ళు వేసి చూడండి,
ఏమండి? అసలు మనం మనసులో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పోస్తుంది. ఎందుకు? ఆ మట్టంతా ఆ గాయాల్లోకి వెళ్ళిపోయి, ఇసుక గాయాల్లోకి వెళ్ళిపోయి బాధను పుట్టిస్తాయి. వీడు ఈ బాధను పోగొట్టుకోవటానికి యేసు ప్రభు ఎదుట మరింత బాధను పొందటానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు. ఇది మనం గమనించాలి. ప్రభువును అడుగుతున్నప్పుడు అతి విధేయతగా, అంగీకార యోగ్యంగా మన యొక్క శరీర భాగాలను మనం ఉంచుకోవాలి. ఎట్లా పడితే అట్లాగా ప్రార్థన చేయటానికి వీలు లేదు. ఉండగలిగిన దానిలో ఉండగలిగినంత ఒబ్బిడిగా ఉండి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా వీడంటున్నటువంటి మాట, యేసును చూచి సాగిలపడి ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో వింత వింత మాటలు మనం వింటున్నా. డాడీ, ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది నాకు కొంతమంది పిలిచే పిలుపులో. ఎవరైనా తండ్రి అని పిలిచారు, ఇంగ్లీష్లో డాడీ. ఫారిన్ లాంగ్వేజ్ మనకు ఈ ఇంగ్లీష్ భాషా ప్రభావం మన మీద బాగా పడిపోతుంది. అయ్యగారుల మీద మరీ పడిపోద్ది. వీళ్ళే ఇంగ్లీష్లో చెప్పేస్తారు, వీళ్ళే తెలుగులో చెప్పేస్తారు. ఇదెందుకో అర్థం కాదు. టైం వేస్ట్ కదండి, టైం వేస్ట్ కదా. కొన్నిసార్లు మనం అంటాం కదా, చెప్పే తినగా చెప్పచ్చు, ఈ సోదంతా ఎందుకు అని అంటారుగా. మరి ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ దాన్ని తెలుగులో చెప్పి, తెలుగు వచ్చుగా, పోనీ తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చెప్పేవాడిని అనుకోవచ్చు. అంటే భాష నాకు బాగా వచ్చు అని అంటాడు. నీకు ఎంత భాష వచ్చో నాకు తెలియదు, కానీ ఎదుటోళ్ళకి అర్థం కాకపోతే నువ్వెంత భాషా ప్రావీణ్యత నీకున్నా అది సున్నా, నీ గొప్ప తప్ప ఏం కనపడదు అక్కడ. కనుక వీడు ఎలా సంబోధించాడంటే ప్రభువుని ప్రభువా. ఏమండి? ప్రభువా ప్రభువా అని రాజులను సంబోధించిన విధానం, దేవుణ్ణి సంబోధించే విధానం ప్రభువా. ఇది నాన్న ఆ పిలుపులో విర్రవీగుతూ రొమ్ము విరుచుకుని మరి పరుగులెట్టుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి తాకీదులు తీసుకుని దమస్కుకు పరిగెడుతున్నాడు కొంతమంది అనుచరులు పెట్టుకుని. ఎవరో? సౌలు. ఏమండి? దమస్కు మార్గంలో యేసు ప్రభు అతను దర్శించినప్పుడు ప్రకాశమానమైన వెలుగు అతని చుట్టూ కమ్మగానే నేల మీద పడ్డాడు. ప్రభువా నీవెవడవు అని అడుగుతున్నాడు. ఏమండి? ప్రభువుని అడిగే విధానం అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని అడిగే విధానం అతి జాగ్రత్తగా ఉండాలి. సంబోధన బాగుండాలి. కొంతమంది విశ్వాసులకు ఫోన్ చేసినప్పుడు కానీ, సేవకులకు ఫోన్ చేసినప్పుడు కానీ, నిజంగా సేవకుల మీటింగుల వరకు ఫోన్లు చేస్తూ ఉంటాం. ఏమండి? కమిటీ వారందరం కలిసి ఈ నెలవారీ సేవకుల మీటింగ్ గురించి ఫోన్లు చేస్తున్నప్పుడు అలా ఏంటంట అలా ఏంటప్ప విధానం ఏంటి? కొంతమంది కనీసం వందనాలు చెప్పరు, కొంతమంది ప్రతి వందనాలు చెప్పరు. ఏమండి? విశ్వాసులు మాట్లాడే విధానాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని మనం అడుగుతూ ఉన్నప్పుడు ఇవ్వాలి అన్న మనస్సు మనం అడిగే మాటల్లో ప్రభువు కనిపించాలి. నా చెప్పాను కదా, అడుగుతూ ఉన్న విధానం చూస్తారు, అడుగుతూ ఉన్నప్పుడు మాట్లాడే పిచ్చి కూడా చూస్తారు, ఏ స్థాయిలో నువ్వు అడుగుతున్నావో చూస్తారు. ఇప్పుడు ప్రభువా అని అతడు సంబోధించిన విధానం అత్యంత ఆకర్షణీయంగా ఉన్నది, హృదయాన్ని తాకే విధంగా ఉందండి. ప్రభువాని సంబోధించిన మాట హృదయాన్ని తాకింది. యేసు ప్రభు హృదయాన్ని. కొంతమంది పిలుస్తారు, ఏమండి? నిండుగా పిలుస్తారు ఆ పిలుపులు. కొంతమంది
భర్తను భార్య పిలుస్తూ ఉన్నప్పుడు, భార్యను భర్త పిలుస్తూ ఉన్నప్పుడు, పిల్లలను తల్లిదండ్రులు పిలుస్తున్నప్పుడు, తల్లిదండ్రులు పిల్లలను పిలుస్తున్నప్పుడు, ఒకరినొకరు వారి యొక్క వరసలతో పిలుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చాలా హృదయాన్ని తాకేటట్లుగా ఉంటుంది ఆ పిలుపు. ప్రభువుని అడగటానికి ముందు నీ సంబోధన ప్రభువు పట్ల ఎలా ఉండాలి అని అంటే, ఆయన హృదయానికి నీ మొదటి మాటే చేరుకోవాలి. నీ మొదటి మాటే చేరుకోవాలి, ప్రభువు హృదయాన్ని తాకాలి. ఇప్పుడు వీడు అడుగుతున్నాడు, ప్రభువా అన్నాడు. మొదటిగా కాళ్ళు గాయాలు, ఒకవేళ అక్కడ ఏసు గుచ్చుకుందో, ఏరాలు గుచ్చుకున్నాయో, ఎంత కంఫర్ట్ వాడు మోకరించినప్పుడు ఫీల్ అయ్యాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మాత్రం వాడు డిస్కంఫర్టే ఫీల్ అయి ఉంటాడు. ఆ వ్యాధితో ఉన్న వ్యక్తి మోకరించి యేసు ఎదుట ఉండటం అనేది బాధాకరమే. అయినా కానీ అతని యొక్క ప్రారంభ సంబోధన ప్రభు యొక్క హృదయాన్ని తాకింది. కనుక మొదటి చూపు, మొదటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వాక్యాన్ని బోధిస్తున్న దైవజనులు కూడా మొదట చూడగానే వాక్యం వినాలి అనిపించే రీతిలో ఉండాలి. అగటేశగాడిలాగాను ఏమండి హంగు ఆర్భాటాలతో వాక్యం బోధించడానికి వెళ్తే కొత్తగా చూసిన వారికి మన మీద పడే ఆ ఇంప్రెషన్ వాక్యం వినకుండా చేస్తుంది. మన మీద మొట్టమొదటి చూపులో మనకు కలిగే భావం అని బట్టే కదండి మనం వినాలన్నా వినకూడదన్నా నిర్ణయించుకునేది. ఆ మొదటి మాట, ఆ మొదటి విధానంలోనే కదా, చూడంగానే కలిగే అభిప్రాయాన్ని బట్టే కదా. ఇప్పుడు వీడు సాగిల పడటం, వీడు అడగటం, ఈ రెండు ప్రభు టాలీ చేసుకున్నప్పుడు టాలీ అయిపోయింది. మూడవదిగా వీడంటున్నటువంటి మాట, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనను. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, చెయ్యి అని అడగల. వీడు ప్రభువుని ఎంతగా అర్థం చేసుకున్నాడో, ప్రభువుని అడుగుతున్నప్పుడు ఏ విధానంలో అడుగుతూ ఉన్నాడో, ఏ విధానంలో అడగాలో వీడు బాగుగా ఎరిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు అంటున్నాడు మూడవదిగా, శుద్ధునిగా చేయగలవని. అంటే నువ్వు అనుకుంటే చేయగలవు, నువ్వు నన్ను బాగు చేయాలనుకుంటే చేయగలవు. అంటే దేవుడు బాగు చేయాలి అని అనుకుంటే, దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే ఇస్తాడు. ఇవ్వకూడదు అనుకుంటే పౌలులాగా, దావీదులాగా మొరబెట్టినా ఇవ్వడం. కుమారుని బ్రతికించుకోవటానికి దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడేమి వినలే. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఏమండి, సౌలు పౌలుగా మారిన తరువాత, ప్రభువా నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేస్తే, నా కృప నీకు చాలు అన్నాడు. ముళ్ళు తీలే. అది రేచీకటి అనేది చాలా మంది బైబిల్ పండితుల అభిప్రాయం. కనుక ఇప్పుడు మనం అడుగుతున్నప్పుడు మూడవ విషయం ఏంటి అనంటే, నేను అడిగేది ప్రభువుకు ఇష్టమైనదా కాదా? నేను అడిగేది దేవునికి ఇష్టమైనదా కాదా అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అది అడిగేయకూడదు. నీకుంది కాబట్టి నేను అడగకూడదు, నీకుంది కాబట్టి నేను అడగకూడదు. నాకేది అవసరమో నేను అది అడగాలి. పిల్లలు పక్కింటి పిల్లలు కొనుక్కున్న దాన్ని చూసి ఇంట్లో పరిగెత్తుకొచ్చి మనల్ని అడుగుతారు. వాళ్ళు వీడికి అప్పుడు దాకా దాని మీద ఉండదు ఆశ. ఎదురింటి పిల్లడి చేతిలో ఆ బొమ్మ కనపడింది కాబట్టి వీడు పరిగెత్తుకొచ్చి ఇంట్లో అడుగుతాడు, నాకు కూడా బొమ్మ కొనిపెట్టు అని. ఆ వైఖరి విశ్వాసుల వైఖరి ఎప్పుడూ కాకూడదు. దేవుడు ఆయన చిత్తానుసారంగా ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఒక యజమాని దేశాంతరం పోతూ తన దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు,
ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతే ఇచ్చాడు. ఆయన ఇష్టం, ఎన్ని ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయన ఇష్టం. ఇచ్చిన దానిని అభివృద్ధి చేయటం తీసుకున్న వ్యక్తి యొక్క లక్షణమై ఉండాలి, ఆలోచనై ఉండాలి. ఇప్పుడు ఇతడు మూడవ మాటగా అంటున్నాడు, నీకిష్టమైతే అని అంటూ ఉన్నాడు. ఇది నాన్న మనం అనేకం అడుగుతూ ఉంటాం. ఏనాడన్నా ప్రభువా ఇది నేను అడిగింది నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారా? మన గొంతుమ్మ కోరికలన్నీ చెప్పేస్తాం. ఇక అడగటానికి నోరేగా, దానికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? గొంతు ఎండిపోతే ఒక్కొక్క నీళ్ళు తాగామంటే గంటల సేపు ప్రార్థన చేస్తాం. ఎన్ని అవసరాలో చెప్తాం. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు అడిగే అవసరాలు ఆయనకు ఇష్టమైనవా కావా అని ఎప్పుడు అడిగారా? అది ఎప్పుడు ఆలోచించారా? అడిగేస్తూ ఉన్నా, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఏంటంట? ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం లేదు అనేది ఆయనకి ఇష్టమా కాదనేది నువ్వు ఇప్పుడు గమనించావా? అసలు నువ్వు అవ్వాలనుకున్నది, ఆయన చేయాలనుకున్నది ఒకటేనా టాలీ అవుతుందా? ఎప్పుడు ఆలోచించారా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల, నిలిచున్న తర్వాత మనం నీతిమంతులమేగా. నా యందు మీరు అంటే ప్రభు సన్నిధిలో, ప్రభువులో మనం ఉన్నాం. మీ యందు నా మాటలు అంటే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు అడ్డగోలుతనంగా ఎందుకు అడుగుతాం? అన్యాయంగా ఎందుకు అడుగుతాం? ఆయనకి ఇష్టం లేని ఎందుకు అడుగుతాం? ఆయన నామానికి మహిమ తేనివి ఎందుకు అడుగుతాం? ఇది నాన్న ప్రార్థిస్తూ ఉన్న మనం ప్రభువుకి ఇష్టమైన రీతిలో అడగాలి. ఆయనకి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను పాస్ చేయి, నీకు ఇష్టమైతే నాకున్నటువంటి వ్యాధిని పోగొట్టు, నీకు ఇష్టమైతే నేను అడిగింది నాకు ఇవ్వి అని అడిగితే ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఇప్పుడు నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడుగా. మరి అప్పుడు మనకిష్టమైంది అడిగితే ఇంకా ఆయన ఇష్టంతో పనేంటి? పిల్లలు కూడా చాలా చాలా అడిగేస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు అడిగినవి కొనివ్వాలనే అనుకుంటారు, కానీ స్థాయిలను బట్టి కొంటారు. అవును, జాగ్రత్తగా గమనించండి. కొన్నది నువ్వు అడిగింది తల్లిదండ్రులకు ఇష్టమే అయినా నీవు అడిగినది కొన్న తర్వాత అది నీకు క్షేమాన్ని ఇస్తుందా, నష్టాన్ని తీసుకొస్తుందా? ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇప్పుడు దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు అడిగింది నీకు ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే, ఆ ఇవ్వటం వల్ల నీకు నష్టం ఉంటే దేవుడు ఎవడో అర్థమవుతుందా? నువ్వు అడిగింది నీకు నష్టాన్ని కలిగించేది అనుకోండి. ఆ మధ్యలో ఎవరో కారు కొనుక్కున్నారంట. వెళ్తూ ఉండగానే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు. అందరూ అనుకున్నారు చావు కొరకే కొనుక్కున్నాడమ్మా కారు అన్నారు. దేని కొరకట? చావు కొరకే కొనుక్కున్నాడమ్మా కారు అని అన్నాడు. కనుక నువ్వు అడుగుతూ ఉన్నవి నీకివ్వటానికి ఆయనకి ఎందుకు అయిష్టత ఉంటది కొన్నిసార్లు అంటే, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తే దాని వెనుక నీకు క్షేమం లేదు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి, దేవుని మనస్సు కూడా అర్థం చేసుకోవాలి. వీడు అడిగింది మామూలుగా అడగలే. ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన నాకున్న జబ్బు తీసే నాయన, అయ్యా మంచి మందులు డాక్టర్ గారు అంటాగా. సూది పెట్టి కూడా పొడిపించుకుంటాం, అయినా జబ్బు పోవాలనుకుంటాం. ఏమండి, ఇప్పుడు ప్రభువుని మనం ఏమడుగుతాం? బలహీనత వచ్చినప్పుడు బలహీనత తీసివేయి ప్రభువా అంటాం. కానీ ఈ బలహీనత రావటం వలన ఏమో నువ్వు వెళ్ళవలసిన ఊరు పోస్ట్ పోన్ చేసుకుంటే అదే బస్సుకు బుక్ చేసుకున్నాం టికెట్, యాక్సిడెంట్ అయి ఉంటుందో అని ఎందుకు అనుకోకూడదు?
అందుకని నీకు ఈ బలహీనత రప్పించి దేవుడు నిన్ను ఆ ఊరు వెళ్లకుండా ఆపు చేశాడేమో. ఆ సాక్ష్యాలు కూడా మనం విన్నాంగా. కనుక నీకిష్టమైతే, ఉదాహరణ రాజైన హిజ్కియా మనందరికీ తెలుసు, దేవుని చిత్తం హిజ్కియా మరణించాలి కాబట్టి ప్రవక్త అయిన యెషయాను పంపించి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం కాబోతూ ఉన్నావు, బ్రతకవు అని అన్నాడు. హిజ్కియా వెంటనే గోడ తట్టు తన తల తిప్పుకుని ప్రభువుని అడిగాడు. మళ్ళా యెషయా వెనక్కి తిరిగి వచ్చి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అని అన్నాడు. ఇవ్వబడిన 15 సంవత్సరాల ఆయుష్ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? బబులోను రాజు బలదాను కుమారుడైన బెరోదక్ బలదాను కానుకలు పంపించాడు, తన దాసులను పంపించి. వారికి ఏం చేశాడు మనోడు హిజ్కియా గారు? మొత్తం దేశంలో సిరి సంపదలు ఆయుష్యాలన్నీ చూపించాడు. దాని అన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అయిన యెషయా మళ్ళీ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్పారు? నువ్వేం చేసావు, నువ్వేం చూపించావు అన్నాడు. అయ్యా ధనాగారం ఇవన్నీ చూపించేసిన ఆయుధశాలలు, పదార్థాల కొట్లు మొత్తం చూపించాను. అయితే జాగ్రత్తగా విను, వచ్చు దినాలలో ఏది మిగలకుండా ఇదే బబులోనోళ్ళు నీ దేశాలను, నీ పితరులు సంపాదించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం దోసుకెళ్ళిపోతారు అన్నాడు. వీడు చచ్చిపోయి ఉంటే దేవుని మాట ప్రకారం హిజ్కియా మరణించుంటే, దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉంటే, మన ఒప్పుకుని ఉంటే, అలాగే ప్రభువా నేను రెడీ అవుతాను అని అనుంటే ఈ బబులోను నుంచి కానుకలు పంపించేవారు కాదు, తర్వాత దేశాన్ని దోచుకునేవాళ్ళు కాదు. నీ కుమారులు బబులోను రాజనగరం నందు నపుంసకులుగా చేయబడతారు. రెండవ నష్టం. మూడవ నష్టం, ఆయుష్ పొందుకున్న 3వ సంవత్సరంలో మనష్షే పుట్టాడు. దుర్మార్గుడు, దుష్టుడై ఇశ్రాయేలీయులు అందరి చేత కూడా పాపం చేయించాడు, యోధావారి చేత. దానివల్ల దేవుని నుండి వచ్చే శాపం వింటేనంట చెవులు గింగురుమంటాయి అని వ్రాయబడింది. అవునండి. కనుక ఆయుష్ అడిగాడు. ఆయుష్ ఇవ్వటం వెనుక దేవునికి ఇష్టం ఉన్నదా లేదా అది చూడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే అంటే అర్థం ఏంటంటే నీకు ప్రమాదం గనుక ఆయనకి నువ్వు అడిగింది ఇష్టం లేదన్నమాట. ఆయనకు నువ్వు అడిగింది ఆయన్ను ఎందుకు ఇవ్వటం లేదు నీకు అని అంటే, దాన్ని నీకు ఇవ్వటం ద్వారా నీకు నష్టం, ప్రమాదమే తప్ప నువ్వు అడిగిన దాన్ని నీకు ఇవ్వటం వలన నీకు వచ్చినటువంటి లాభం ఏది ఉండదు, అందులో నీ క్షేమం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే వీడు అంటున్నాడు, వీడు ఎంత లోతుగా అడిగాడో తెలుసండి. నాకున్న ఈ కుష్ఠ వ్యాధి పోగొట్టగలవు నువ్వు ఎప్పుడు నీకు ఇష్టమైతే. నువ్వు పోగొట్టగలవు నీకు ఇష్టమైతే అని అనటం నిజంగా యేసు ప్రభువుని వాడెంత లోతుగా అర్థం చేసుకున్నాడో మనకు అర్థమవుతుంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని, ఆయనను చేయగలవు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలవురా. ఫ్రెండ్స్ అంటారు కదా, నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేవా, ఈ సహాయం చేయాలనుకుంటే నువ్వు చేయగలవు అని చేయగల సమర్థుడవు నువ్వు. కానీ నీకు ఇష్టమైతేనే నాకు ఇవ్వు, నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అంటే అర్థం ఏంటి? దానికి వ్యతిరేకంగా తీసుకుంటే నీకు ఇష్టం లేకపోతే నన్ను స్వస్థపరచొద్దు ప్రభువా, దానికి కూడా సిద్ధపడి అడిగాడండి వీడు. దానికి కూడా సిద్ధపడే అడిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు 3 విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటిది, యేసు ఎదుట ఏం చేశాడు? సాగిలపడ్డాడు. యేసును హృదయాన్ని తాకే రీతిలో ప్రభువా అని సంబోధించాడు. మూడవది, నీకిష్టమైతేనే నేను అడిగింది నాకు ఇవి అన్నాడు. ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి, ఆయన చిత్త ప్రకారం మనం అడగాలి. ఆయన చిత్తం ఏంటో పరిశుద్ధాత్మని ద్వారా మనం తెలుసుకోవాలి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మనలో ఉండి దేవునికి విజ్ఞాపన
చేస్తున్నాడు మన బలహీనతలను చూచి అని వ్రాయబడింది రోమపత్రికలో. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవదిగా ఆయన ఇష్టానికి అప్పచెప్పాలి. అది ఏదైనా, ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, పెళ్ళైనా, చదువైనా, ఉద్యోగమైనా, ఇల్లు అయినా, మరేదైనా ఆయనకిష్టమైతే, నీకిష్టమైతే. చూడండి, ప్రభు యొక్క రియాక్షన్ ఇక్కడ మనం చూస్తాం. వీడు అడిగిన దానికి ప్రభు యొక్క ప్రతిక్రియ ఎలాగున్నదో మనం చూస్తే, అప్పుడు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నాడంట. ముట్టినప్పుడు స్వస్థత కలిగిందా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మనగాని అని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచిపెట్టిందా? చూడండి, అక్కడ ఏముంది? అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచాను అని వ్రాయబడి. నోటి మాటతో అక్కడ స్వస్థత కలగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి ముందు యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నాడట. యేసు ఎదుట మోక సాగిలపడి ఉన్నాడు కదా. యేసు ప్రభు ఇలాగ ఒకవేళ వంగి ఆ వ్యక్తి మీద చెయ్యి వేస్తే వాడికి ఎంత ఆదరణ అండి. ఏమండి, యేసు ప్రభు అంతటి వాడు స్వస్థపరచమని అడిగితే మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే, అలాగే నీకేం కావాలి? నా కళ్ళు కావకే, నీ చూపు కలిగింది, వెళ్ళు అన్నాడు. కలుగుతుంది అన్నాడు. నోటి మాట చేత స్వస్థపరిచిన ప్రభు వీడి దగ్గరికి వచ్చేటప్పటికి స్వస్థత కొరకై ముట్టలేదు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాడు అడిగిన విధానం, వాడు అంత బాధలో మోకరించటానికి, సాగిలపడటానికి అవకాశం లేని స్థితిలో కూడా యేసయ్య దగ్గర కనుపరిచినటువంటి ఆ యొక్క విధేయత, ప్రభువును సంబోధించిన విధానం, ఆ స్థానంలో, ఆ సమయంలో కూడా నీకు ఇష్టమైతేనే ప్రభువా అని తన మనస్సులో నుంచి వచ్చిన మాట. ఈ మూడింటిలో నుంచి హృదయాన్ని చూశాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పెదవులతో ఏమడుగుతావో ఈ ప్రజలు పెదవులతో మాట్లాడతారు కానీ హృదయములో గ్రహింపు ఉండదు. కొంతమంది గుళ్ళో కూర్చుంటారు, వాక్యం చెప్తుంటే ఎలాగంటే అయ్యగారు ముఖ కావలికలకి వాళ్ళ ముఖ కావలికలు మారిపోతాయి. అయ్యగారు చేతులు ఊపుతూ ఒకవేళ ప్రసంగం చేసినప్పుడు అవసరాన్ని బట్టి చేతులు అటు ఇటు కదుపుతుంటే వీళ్ళు కూడా తలకే కదుపుతూ ఉంటారు. బాగా ఏకాగ్రతగా వినేస్తున్నారు. ఒత్తునే లోపల సున్నా. ఎలా చెప్తా? వచ్చే ఆదివారం అడుగుతాంగా, వచ్చే వారం అడుగుతాంగా, పోయిన వారం ఏం చెప్పారంటే ఒక ఆమె అంటుంది గుళ్ళో కూర్చుంటే కానీ గుర్తు రాదా అంటుంది. ఏంటంటే గుళ్ళో కూర్చుంటే గుర్తొస్తుందా అంటే ఈ గుడి దాటిన తర్వాత ఉన్న ప్రసంగం అయిపోయినట్టు అనమాట. మళ్ళా ఆదివారం గుళ్ళో కూర్చుంటే కానీ గుర్తురాదంట ఒక అమ్మకి. ఇంకొక అమ్మకి పుస్తకంలో రాసుకుని చూసుకోవాలి పోయిన వారం అయ్యగారు ఏం చెప్పాడు. ఎక్కడ ఉండదో, ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండవు నువ్వు. ఎక్కడ? పరలోకంలో ప్రభువు దగ్గర. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు టాలీ అవ్వాలి. ఏం టాలీ అవ్వాలి? నీ యాక్షను, నీ మాట, నువ్వు అడిగింది, ఈ మూడింటితో పాటు నీ హృదయంలో ఏముందో టాలీ అవ్వాలి. నాకు తెలియకపోవచ్చు, నన్ను అడిగినప్పుడు, లేకపోతే నీ దగ్గరికి వచ్చి అమ్మా అని అడిగితే ఆ హృదయంలో ఏముందో నీకు తెలియదు. పై కనపడిన కన్నీటికి నీ రియాక్షన్ ఇచ్చేద్దాం అనుకుంటావు, కానీ దేవుడు అట్లా అనుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువేం చూస్తారట? నువ్వు నీ విధానం, నీ బాడీ లాంగ్వేజ్, నువ్వు అడిగినప్పుడు సంబోధించిన మాటలో, ఏమండి, నువ్వు అడిగింది, ఈ మూడు నీ హృదయం, ఈ నాలుగింటిలో ఒకటే కనపడాలి ఆయనకి. ఈ టేబుల్ ఉందండి, ఒక్కోడు ఎత్తుకు పెట్టామనుకో, చేసాడు అనుకోండి, కుదురుద్దా? ఊగుతూ ఉంటుంది. టాలీ అవ్వలే, నాలుగుకి సమానం అవ్వలే. సమానంగా ఉండాలి. నువ్వు అడిగింది
అడుగుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్నది, దానికి నువ్వు చూపించిన విధేయత, ఇవి టాలీ అవ్వలేదనుకోండి, నీది యాక్షన్, ఓవర్ యాక్షన్, మహానటి అన్నమాట. అర్థమైపోద్ది ఆయనకి. నువ్వు ఎలా అడిగావు అనమాట? పెదవులతో అడిగావు తప్ప నువ్వు అడిగిన దానికి, నువ్వు చూపించిన విధేయతకి, నీ హృదయంలో ఉన్నదానికి ఒకదానికొకటి సంబంధం లేదు గనుక ఆయన ఎవడు? యేసు ప్రభు వాడి మీద ఎందుకు చేయేశాడో తెలుసా? వీడు అడిగింది, వీడి సంబోధన, వీడి యొక్క సాగిల పడిన విధానం, వీడి హృదయం అన్ని టాలీ అయిపోయాయి యేసు ప్రభుకి. అప్పుడు హృదయాన్ని చూచిన దేవుడు వీడిలో ఉన్నటువంటి రియాలిటీని చూడగలిగాడు. ఇది నిజం, వీడు అడిగింది నిజం, వీరు మోకరించింది నిజం, సాగిలి పడింది నిజం, నన్ను సంబోధించింది నిజం, వీడి హృదయంలో ఉన్నదే ఈ మూడు చేయటానికి కారణమైంది కనుక వాత్సల్యంగా ఒక బలహీనంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా భుజం మీద చేయేస్తే వాళ్ళకి ఎంత ఆదరణ ఉంటుందో తెలుసా? కొంతమంది డాక్టర్లను చూస్తాం, వచ్చి చక్కగా చెయ్యేస్తారు డాక్టర్. ఆ చేతి స్పర్శలోనే మనకు సగం బలం వచ్చేస్తుంది. ఏమండి, యేసు ప్రభువుకి ఎంత వాత్సల్యత పుట్టిందంటే వాడి దగ్గర ఎలాంటి వాసన వస్తుంది? చీము, రక్తం, రసికారుతో కుష్టు వ్యాధులు కాదు గ్రస్తులు ఎలా ఉంటారండి? మనం ఏదన్నా వస్తే వాళ్ళకి ఆ భిక్షం వేయటానికి కూడా చేతిని ఆమెడు దూరంలో పెట్టుకుని వేస్తాం. ఏది అయ్యో అని జాలి కలిగినా, పోనీ ఇచ్చేది ఒక 50 రూపాయలు ఇచ్చినా దూరంగానే వేస్తాం, కానీ తాకటానికి ఇష్టపడం చాలా మంది. ఇప్పుడు యేసు ప్రభు వాడి మీద చెయ్యేస్తే వాడి మీద ఉన్న ఆ యేసు ప్రభు యొక్క ఆ యొక్క ఫీలింగ్, వాడు అడిగిన విధానంలో, వాడు చేసి చూపించిన విధేయత, సంబోధించిన మాటలు యేసు ప్రభువుకి చెయ్యి వేయకుండా ఉండలేకపోయాడండి. నాకు ఇష్టమే శుద్ధుడుక అని ఒక మాట అనొచ్చు, చెయ్యి వేయటంలో ఇతడు కనుపరిచిన విధానం యేసు ప్రభువుకి అత్యంత ఇష్టమయ్యింది. ఇప్పుడు అంటున్నాడు, చెయ్యి వేసి ముట్టి నాకిష్టమే. బా, ఇది కదండి మనకు కావాల్సింది. నీకివ్వటం దేవునికి ఇష్టమా కాదో గమనించుకోవాలి. ఆయన ఇష్టపడాలి అని అంటే ఇదిగోండి, ఈ విధానంలో నువ్వు నీ ప్రార్థన అనుదినం కూడా ఈ విధానంలో ఉండాలి. అప్పుడు అంటాడు ప్రభు, నాకు ఇష్టమే. అసలు ప్రభు చెయ్యి అలా మనల్ని తాకితేనే ఆ స్పర్శే మనలో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొస్తే, ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అంత రోతగా ఉన్న మనిషిని ముట్టినప్పుడు వాడిలో ఎలాంటి భావం కలుగుతుంది? అదే భావం వీడిలో కలిగిందేమో. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే వాని కుష్ఠరోగం విడిచెను అని వ్రాయబడి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది యేసు ప్రభువు చేసిన మరొక అద్భుతం. కనుక మనం అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇష్టపడాలి, ఇష్టమయ్యే రీతిలో అడగాలి. చెప్పులు వేసుకునే ముందు, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, బయటికి వెళ్తున్నాం, మా పనులన్నిటిలో ఏంటంట, అన్ని పనుల్లోనూనా తోడుగా ఉండు, క్షేమంగా తీసుకెళ్ళి ఆమేన్. చెప్పులు మధ్యలో వేసేసుకుని బండి వరకు వెళ్ళిపోతాం. ఇది వినార్థంలోనే కొంతమంది నడిచేత్తు చేసేసుకుంటారు. కొంతమంది వీడు ఎంత లావుపాటి కోరాడో తెలుసా? కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలనుకున్నాడు. ఖరీదైన కోరికే. ఆ ఖరీదైన కోరికకు ఎంత నిరీక్షణతో వీడు అడిగాడు అని అంటే, ఇక వేరే వాటి వైపు మనస్సు లేకుండా ఏకాగ్రత అంతా యేసు ప్రభువు మీద పెట్టి వాడు అడిగిన విధానం యేసు ప్రభువుకి
అతి ఇష్టాన్ని, ఇష్టం వేరు అతి ఇష్టం వేరు. ఇష్టం అంటే అలాగే అంటాం, అతి ఇష్టం అయితే ఏం పర్లేదు నిన్నరా ఇది ఎక్కువ ఇష్టం అనమాట. ఈ భుజం మీద చేసి పర్లేదులే, నీకు ఎంత డబ్బులు కావాలరా, నేనున్నానుగా, నేను ఇస్తానంటాం వేరు, భుజం మీద చేసి నేనున్నానుగా అంటాం వేరు. నేను ఇస్తానుగా అంటే అర్థం ఏంటంటే నువ్వు బాగా ఇంప్రెస్ అయ్యావు అనమాట. అంతేనా ప్రభు అలా అయితే నాకు ఇష్టమే అనగానే, నీవు శుద్ధుడవుక అనగానే వాడు స్వస్థత పొందాడు. కొసమెరుపు ఏంటంటే ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఒక మాట చెప్పాడు వాడికి, 14వ వచనం, అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని. ఏంటట? సమర్పించుమని. నోరు తెరవండి. ఇందాకేమో ఆదరించిన ఈ హస్తంలో ఆదరణ ఉంది. ఆయన నాకు ఇష్టమే అన్నప్పుడు అభిమానం, ప్రేమ, దయ అన్నీ కనపడ్డాయి. స్వస్థపడిన తర్వాత ఏం చేశాడు ప్రభు? ఆజ్ఞించాడు. కమాండ్మెంట్, ఆజ్ఞ. ఏమని? ధర్మశాస్త్ర ప్రకారం మోషే నియమించిన కానుక తీసుకెళ్ళి యాజకుల దగ్గర సమర్పించాలి. మనలో ఉన్న లోపం ఇదే. ఏం లోపం? అన్నీ అడిగేస్తాం. నీకేమి ఇవ్వగలను ప్రభువా? సాక్ష్యం చెప్తాను, అన్ని ఇచ్చేశాక దేవుడు నీకేమి ఇవ్వగలను ప్రభువా? నా హృదయపూర్వక స్తుతి ఆరాధన. అబ్బా, ఏంటంట? ఏమి ఇవ్వలేవా? ఏమి ఇవ్వలేను ప్రభువా, నీకేం చెల్లించగలను నాయన? నా హృదయపూర్వకంగా వందనాలు చెప్పేస్తున్నాను ప్రభువా. చేతులు దులిపేసుకుంటే వీడి విధానం. ఏమంటే వీడి కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు పనులు చేసుకోవడానికి కుదరదు. సమాజానికి దూరంగా ఉండాలి, మనుషులు కుటుంబానికి దూరంగా ఉండాలి. మరి వీడిని ఇప్పుడు వెళ్ళి నువ్వు యాజకుల దగ్గరికి వెళ్ళి అక్కడ మోషే నియమించిన కానుక నువ్వు సమర్పించాలని ఆజ్ఞాపించారంటే ఒకవేళ ఉండుండొచ్చేమో, కానీ మోషే నియమించిన కానుక ఒకటి ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది, అది వాడు ఖచ్చితంగా చేయాలి. అందుకే ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఆదరించి హక్కును చేర్చుకుని ఇష్టపూర్వకంగా స్వస్థపరిచిన ప్రభు, స్వస్థపరిచిన తర్వాత మాత్రం ఆజ్ఞలను అనుసరించే విషయంలో ఆజ్ఞాపించాడే తప్ప బ్రతిమాల. ఏంటంట? ఈ మాటలు చెప్తే మనకి ఇప్పుడు దాకా బాగా ఇష్టం ఉంటుంది, ఈ మాట అసలు ఇష్టం ఉండదు మనకి. దీంట్లో మనం వెనకాల ఉంటాం. అన్న ప్రభు దగ్గర అడుగుతూ ఎలా అడిగింది? నువ్వు నా కొడుకునిస్తే కొడుకుని నీకు ఇచ్చేస్తా. ఆ స్థాయిలో ఏ స్థాయిలో దేవుడి నుంచి అడుగుతున్నామో ఆ స్థాయిలో దేవునికి ఇవ్వగలగాలి. ఏ స్థాయిలో ప్రభువుని అడుగుతున్నామో ఆ స్థాయిలో దేవునికి ఇవ్వగలగాలి. కానుకలు ఇవ్వకూడదు అనేది బైబిల్ బోధ కాదు. బోధించేవాడు సేవకుడు కాదు. సేవకుడు, సమర్పించుకున్న సేవకులు ఉద్యోగాలు మాని నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగం అని పాత నిబంధన చెప్తోంది. మరి పాత నిబంధన ప్రకారం యాజకులు పనులు చేసుకోవడం కుదరదు. దేవుని కొరకు సమర్పించబడ్డారు. దేవుని ద్వారా దేవుని మందిరానికి తేబడే దానిలోనే శ్రేష్టమైనవి సేవకుడు తీసుకుంటాడు. సేవకుడు బ్రతకటానికి, సేవ చేసే సేవకుడు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. మన డబ్బులు ఆయనకు కావాలా? మీరు ఇచ్చేవన్నీ నేను ఇచ్చినవిగా అంటాడుగా ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. మీరు ఇచ్చేవన్నీ, మీరు అర్పించే బలు అన్నీ నేను ఇచ్చేవేగా మీకు, బలి పశువులు అవన్నీ కూడా అని అంటాడుగా ఆయన. మరి నువ్వెందుకు తేవాలి? నీకోసం ప్రభువుకు సమర్పించుకొని చదువున్నా, పని చేయగల సత్తా ఉన్నా, సంపాదించుకోగల సత్తా ఉన్నా సంపూర్ణంగా ప్రభువు సేవకు సమర్పించుకొని సేవ పనివాడు జీతానికి పాత్రుడన్న రీతిగా సేవ చేసే సేవకుడు పోషించబడాలి. శ్రేష్టమైనవి పాత నిబంధనలో, వర్ధిల్లిన కొలది క్రొత్త నిబంధనలో. మనం దశమ భాగాలే తిన్నగా తీయలేం. అందుకనే వర్ధిల్లిన కొలది దగ్గరికి ఇంకా వెళ్ళాల. పాత నిబంధన 10వ భాగం, క్రొత్త నిబంధన
వర్ధిల్లిన కొలది నువ్వెంతగా అభివృద్ధి చెందితే, ఎంతగా ఆశీర్వదించబడితే, ఎంతగా దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడితే అంతగా దేవుని కొరకు వెచ్చించగలగాలి. ఇది ఆజ్ఞ తప్ప బ్రతిమాలటం కాదు. అందుకనే మీరు దొంగలను దోచుకుని వారునై ఉన్నారు అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆలోచన చేద్దాం. ప్రభువుకి ఇష్టమయ్యే రీతిలో మనం ప్రార్థన చేసి ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. ఆయన ఇష్టపూర్వకంగా ఇస్తే అది మనకు దీవెన అవుతుంది. అట్టి ఇష్టపూర్వకమైన రీతిలో ప్రభువు నుంచి పొందుకునే యోగ్యమైన ప్రార్థన చేసే స్థితి ఈ కుష్ఠవాణి జీవితంలో నుంచి మనం నేర్చుకునే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.